హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రెండో ఫేజ్లో సీట్ అలాట్మెంట్ కోసం వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ జారీ చేయటం అనేది. విద్యార్థులు మొదటి ఫేజ్లో వెబ్ ఆప్షన్స్, కళాశాలల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా వన్ టైం వెబ్ ఆప్షన్స్ చేసుకున్నారో వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం రెండో ఫేజ్లో సీట్ అలాట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, అందులో అనంతపురంలో కొత్తగా 38 సీట్లు యాడ్ అయ్యాయి. ఆల్ ఇండియా కోటా సీట్లు పోను మొత్తం స్టేట్ కోటాలో 38 సీట్లు ఉన్నాయి. మొదటి రౌండ్లో రిపోర్టింగ్ చేయని విద్యార్థులు, ఫ్రీ ఎగ్జిట్ అయిన విద్యార్థులు మొత్తం 132 మంది సీట్లు ఖాళీగా ఉన్నాయని చూపిస్తున్నాడు. అదేవిధంగా మైనార్టీ కళాశాలలో 102 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం కలిపి 275 సీట్లకి రెండో ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క స్పెషల్ కేటగిరీ విద్యార్థులు పీడబ్ల్యూడీలో 182 సీట్లు, ఎన్సీసీలో 35 సీట్లు, క్యాప్లో 35 సీట్లు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 19 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ యొక్క పీడబ్ల్యూడి కేటగిరీలో హైకోర్టు యొక్క ఇన్స్ట్రక్షన్స్ పెండింగ్లో ఉన్నందువల్ల, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందువల్ల ఇంకా కౌన్సిలింగ్ రెండో ఫేజ్లో కూడా సీట్ అలాట్మెంట్ ప్రక్రియ లేట్ అయ్యేటట్టు ఉంది. అదేవిధంగా ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో ఆయా డిపార్ట్మెంట్ల నుండి ప్రయారిటీస్ లిస్టు, ఫైనల్ లిస్టు ఇంకా ఆ డిపార్ట్మెంట్ల నుండి రానందువల్ల సీట్ అలాట్మెంట్ ప్రక్రియ రెండో ఫేజ్లో కూడా లేట్ అయ్యేటట్టుంది. ఇక్కడ క్లియర్గా దానికి సంబంధించిన నోటిఫికేషన్లు ఇక ఖాళీగా ఉన్న సీట్లు, అక్కడ రిమార్క్స్ కూడా ఫిలప్ చేయటమైంది. కాబట్టి విద్యార్థులు రెండో ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగే విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు 10,600 రూపాయలు పే చేసి కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు అలాట్మెంట్ లెటర్ తీసుకుని కళాశాలకు వెళ్ళి జాయిన్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మొదటి ఫేజ్ నుండి రెండో ఫేజ్కి ఎవరైతే వెళ్తున్నారో ఆ విద్యార్థులు మాత్రం అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాలి. అదేవిధంగా మొదటి కళాశాలలో ఫేజ్ 1లో రిపోర్టెడ్ చేసిన కళాశాల నుండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆటోమేటిక్గా వాళ్ళే కొత్తగా స్లైడెడ్ అయిన కళాశాలకి సర్టిఫికేట్స్ అనేటివి పంపిస్తారు. కాకపోతే మీరు మొదటి ఫేజ్లో రిపోర్ట్ చేసిన కళాశాలలో కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కస్టోడియన్ సర్టిఫికేటు మరియు మీ అలాట్మెంట్ లెటరు రెండు తీసుకుని కొత్తగా వచ్చిన కళాశాలలో, అంటే రెండో ఫేజ్లో వచ్చిన స్లైడింగ్లో వచ్చిన కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటి ఫేజ్లో ఆల్రెడీ మీరు 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేశారు కాబట్టి రెండోసారి పే చేయాల్సిన అవసరం లేదు అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయటం అయింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా కొత్తగా సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు యూనివర్సిటీ ఫీజు పే చేయాలి. తర్వాత కళాశాలకు వెళ్ళేసి 15,000 రూపాయలు కళాశాల ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రైవేట్ కళాశాలలో 16,500 రూపాయలు ప్లస్ అక్కడ కళాశాలలో ఎంత ఫీజు ఉంటుందో ఆ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా రెండో ఫేజ్ కౌన్సిలింగ్కి సిద్ధంగా ఉండండి. ఏ క్షణమైనా కానీ, ఎప్పుడైనా కానీ రెండో ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలామంది విద్యార్థులు అఫీషియల్ వెబ్సైట్ను చూడట్లేదు, ప్రతి ఒక్కరూ కూడా చూడాలని చూస్తున్నారు.